ఈరోజు నూజివీడు ప్రత్యేకంగా గుంటూరు నుంచి నేను మా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జిల్లా పరిశీలకులుగా ఉన్నటువంటి పోతిన మహేష్ గారు, అదేవిధంగా డైమండ్ బాబు గారు, నిమ్మకాయల రాజనారాయణ గారు కలిసి ఇక్కడ ప్రత్యేకంగా రావటం జరిగింది. దానికి కారణం ఏంటంటే మహమ్మద్ ముస్తఫా గారు 10 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యుడిగా చేసినటువంటి మైనారిటీకి చెందినటువంటి నాయకుడు. నా ఎడవైపు నుండి వారి కుమార్తె మొన్న కంటెస్ట్ చేసి ఓటమి పాలు కావటం జరిగింది. ప్రస్తుతం టౌన్ అధ్యక్షురాలుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఒక చిన్న వ్యాపార లావాదేవీ, అదేం పెద్ద నేరం కూడా కాదు నాకు తెలిసి. చిన్న వ్యాపార లావాదేవీ మీద పోలీసులు పెద్ద ఎత్తున కేసు కట్టారు. ముస్తఫా గారు వారు చెబుతున్న ప్రకారం కూడా ఆ క్రైమ్ జరిగినటువంటి, వారు చెబుతున్న క్రైమ్ జరుగుతున్న సందర్భంలో వారు లేరు. ఫోన్లో మాత్రం వారితో మాట్లాడాను అని మాత్రమే ఫిర్యాదుదారు చెబితే ఆయన మీద కిడ్నాప్, ఎక్స్టార్షన్, SC/ST కేసు ఇవన్నీ పెట్టారు. పెట్టిన తర్వాత సహజంగానే యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేసి ఆయన పోలీసులకు అందుబాటులో లేకుండా పాపం గుజరాత్ వెళ్ళిపోయాడు. పోలీసులు చేస్తుంటే గుజరాత్ వెళ్ళి పట్టుకొచ్చారు. ఇంకా తీసుకురాలా, పట్టుకుని బహుశా నిన్న అర్ధరాత్రి పట్టుకున్నట్టుగా మాకు సమాచారం. ఇంకా జర్నీలో ఉన్నారు, అంత దూరం వెళ్ళి పట్టుకొచ్చారు. ఇక్కడ నేను రాష్ట్ర ప్రజానీకానికి చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ముస్తఫా గారు ఉగ్రవాది కాదు, మర్డర్లు చేయలేదు, ఇంతకుముందు క్రిమినల్ చరిత్ర కూడా లేదు, ఒక వ్యాపారస్తుడు, తరువాత రాజకీయ నాయకుడయ్యాడు. అలాంటి వ్యక్తి మీద రాజకీయంగా కక్షగట్టి ఈ ప్రభుత్వం ఇలా చేయటం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇది ధర్మం కాదని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అంతేకాదు, ఎంతగా హెరాస్ చేశారంటే, ఆయన అందుబాటులో లేకపోతే నూరి ఫాతిమా గారి ఇంటికి వెళ్ళి ఇల్లుని చెక్ చేశారు. ఆ ఇల్లుని చెక్ చేయటమే కాదు, ఆ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి సుమారు 7-8 ఫ్లాట్లు చెక్ చేశారు. ఎప్పుడు చెక్ చేశారు? రాత్రి సమయంలో చెక్ చేశారు. అందరూ ముస్లింలే, ఘోషలో ఉంటారు కదా ముస్లింలు, అయినా కూడా రాత్రిపూట చెక్ చేశారు. ఇది నిజంగా అక్కడ ఉన్నాడని కాదు, ఒక హెరాస్ చేయడం కోసం, ఒక భయభ్రాంతులను క్రియేట్ చేయడం కోసం, అవసరమైతే గంజాయో హెరాయినో పెట్టి ఈ కేసు కూడా పెడదామనేటువంటి ఉద్దేశంతో ఈ రకంగా పోలీస్ వ్యవస్థ చేయటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నా. మీరు చూశారు కదా, మొన్న ఆలూరులో ఒక మహిళని వేధించినట్టుగా, చీర చించినట్టుగా విరూపాక్ష ఎమ్మెల్యే గారి మీద పెట్టారు. తీరా చూస్తే ఆయన భర్త చించి కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్రంలో నేరాలు చేయకపోయినా నేరాలు చేసినట్టు, ఏదైనా ఒక చిన్న నేరం చేసినట్టుగా ఎవరైనా కంప్లైంట్ ఇస్తే దానికి లేనిపోని సెక్షన్లు కలిపి ఇబ్బంది పెట్టాలని, భయపెట్టాలని, ఎక్కువ రోజుల పాటు జైల్లో ఉంచాలి అనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం పోలీసు యంత్రాంగం చేత చేయిస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి అంశాన్ని మాత్రం చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా. కేవలం వాళ్ళ పోలీసులు దేని మీద ఆధారపడ్డారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలి అంటే పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించాలి తప్ప రెండో మార్గం లేదనేది అనచొచ్చు. మంచి గిట్టుబాటు ధర తీసుకొచ్చి రైతులకి, వరికి, పొగాకుకి, మిర్చికి, ప్రత్తికి, అన్నిటికీ మంచి గిట్టుబాటు ధర తీసుకురండి. వైఎస్ఆర్ పార్టీని మర్చిపోతారు. బాగా చేశాడు చంద్రబాబు నాయుడు అని. గిట్టుబాటు ధరలు ఉండవు, రైతులకి ఇవ్వాల్సినవి ఇవ్వరు, ఇచ్చిన హామీలు నెరవేర్చరు. అపోజిషన్ మాత్రం నొక్కేయాలంటే పోలీస్ వ్యవస్థను ఉపయోగించాలి. ఎంత దారుణం అండి! ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు. ఏ ఊరండి అది? దేవరపల్లి వెళ్ళారు. ఒక పోలీసు లేడు. Z+ సెక్యూరిటీలో ఉన్నటువంటి వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు హెలికాప్టర్లు దిగితే ఒక పోలీసు లేడు. ఆ సాయంత్రం దాకా ఉన్నారంట, తర్వాత విత్డ్రా చేసుకోమన్నారంట చంద్రబాబు నాయుడు గారు, పారిపోయారు. అంతమంది జనం వస్తే ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రికి
సెక్యూరిటీ కూడా ఇవ్వకోకుండా మీరు కొట్టుకు తోసుకోండి అనేటువంటి పద్ధతుల్లో పోలీసు వ్యవస్థని ఉపయోగిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది దారుణం కాదా అని అడుగుతా ఉన్నా. కనీసం మాజీ ముఖ్యమంత్రి ఒక పర్యటనకు వెళితే మీకు భయం వేస్తుంది, జనం బాగా వస్తున్నారని. దాన్ని వదిలేశారు, గాలికి వదిలేశారు. మొన్నటిదాకా ఏంటి, ప్రజలు రాకుండా పోలీసులు అడ్డుకునేవాళ్ళు. ఇప్పుడేమో ప్రజలు వచ్చేసి పోలీసులు తప్పుకుంటున్నారు. మీరు కొట్టుకోండి, తోసుకోండి, గుద్దుకోండి, సెకండ్లు ఇచ్చుకోండి అని. ఇది ఎలాంటి రాక్షసత్వం నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నేను ప్రత్యేకంగా రావడానికి కారణం, పాపం ముస్తఫా గారి అమ్మాయి మా జిల్లా మా టౌన్ ప్రెసిడెంట్ నిన్న అనగా వచ్చింది, ఇక్కడే ఉంది. ఈ రోజున వాళ్ళ తమ్ముడిని ఒక ఎక్యూజ్డ్గా చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆయన తీసుకెళ్ళి మరి నెల్లూరు సెంట్రల్ జైలుకి పంపించారు. బహుశా ఇవాళ రాత్రికో రేపు ఉదయానికో మా ముస్తఫా వాళ్ళు చెబుతున్నట్టు పెద్ద ఉగ్రవాది, ఐఎస్ఐ తీవ్రవాది లాగా తీసుకొస్తున్నారండి. ఏంటి నాకు అర్థం కాలేదు. ఒక మాజీ శాసనసభ్యుడు 10 సంవత్సరాలు ఓటమి ఎరుగకోకుండా గెలిచినటువంటి వ్యక్తి 2 సార్లు గెలిచాడు ముస్తఫా గుంటూరు 1 నియోజకవర్గంలో. మాకు 67 సీట్లు వచ్చినప్పుడు కూడా గెలిచాడు, 151 సీట్లు వచ్చినప్పుడు కూడా గెలిచాడు. అందరితో సౌమ్యంగా ఉండేటటువంటి వ్యక్తిని గుజరాత్ వెళ్ళి పట్టుకొచ్చారు. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, చూస్తాం. చట్ట ప్రకారంగా అన్ని చర్యలు తీసుకుంటాం. చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. పోలీసు బలగాలని దుర్మార్గంగా ఉపయోగిస్తుంది. నేరం చేయకపోయినా చేసినట్టుగా కేసులు పెట్టి వాళ్ళని పట్టుకురావడానికి ఉపయోగిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే హెలికాప్టర్ దిగితే పోలీసులు లేకోకుండా మీరు కొట్టుకు చావమని చెప్పి వదిలేస్తుంది. చాలా ప్రమాదకరమైన దశకు ఈ రాష్ట్రంలో పోలీసు యంత్రాంగాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకువెళ్తున్నారు. దీన్ని ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. 100కి 100 పాళ్ళు ముస్తఫా నిర్దోషి. ముస్తఫా నేరం చేయలేదు. అయినా ముస్తఫా మీద కక్షగట్టి మీరు చేస్తున్నారు. దీనికి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా న్యాయస్థానాలు తెలుసుకుంటాం. కాకపోతే ఒక 15 రోజులు 20 రోజులు నెల రోజుల్లో మీరు పెట్టాలనుకున్నారు, పెట్టడం చేసేదే ఉంది. వాళ్ళు ఎవరిని పెట్టాలనుకుంటే పెట్టేస్తారు. ఇవాళ నెల రోజులు పెడతారు, 2 రోజులు పెడతారు. బెయిల్ వేస్తేనేమో సమాధానం ఎవరు, మళ్ళీ వాయిదాలు అడుగుతుంటారు. ఒక రకమైనటువంటి స్ట్రాటజీలు ఉపయోగించి ఎక్కువ కాలం జైల్లో నాయకుల్ని పెట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని పెడితే బెదిరిపోతారు అనుకుంటున్నారు. బెదరం. మీరు ఎన్నాళ్ళు పెడితే అంతగా కసిగా పనిచేసే రోజులు వస్తాయి భవిష్యత్తులో. ఇప్పటికి 2 మాసాలు అయిపోయింది. ఇంకొక 10 మాసాలు అయితే 3 సంవత్సరాలు అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఎదురు గట్టు కనపడతా ఉంటుంది, అవతల గట్టు మాకు మధ్యలో నుంచి. తర్వాత మీరైనా కూడా చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటి సాంప్రదాయాలు తీసుకురావటం అనేది చాలా దుర్మార్గం అని మాత్రం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.